మనం చూస్తున్నాం దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి ప్రజెంట్ ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా మీద. అయితే ఇరాన్ మరొకసారి ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. మూడో రోజు యుద్ధాన్ని కొనసాగిస్తుంది. క్లస్టర్ మిసైళ్లతో కూడా ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతుంది ఇరాన్. ఇక దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ ని చూస్తున్నాం. ఇప్పటికే క్షిపణి దాడులతో కూడా మొత్తం అక్కడ ఆస్తి నష్టం సంభవించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం కలగలేదంటూ కూడా ఇజ్రాయెల్ అధికారులు చెప్తున్నారు. ప్రెజెంట్ క్లస్టర్ మిసైళ్లతో ఇజ్రాయెల్ పై ఒకేసారి ఇజ్రాయెల్ ప్రధాన నగరాలపై కూడా అటాక్ చేసింది ఇరాన్ దాడులతో అక్కడున్న పలు భవనాలు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైన విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం. సహాయక చర్యల కోసం అధికారులందరూ కూడా ముమ్మరంగా వచ్చి సహాయక చర్యలు కూడా చేస్తున్నారు. ఇక మరోవైపు ఇరాన్ లోని బుషెహర్ అణు కేంద్రంపై కూడా మరొకసారి క్షిపణి దాడి జరిగింది. అయితే ఈ దాడితో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటూ కూడా ప్రకటన విడుదల చేసింది. ఇరాన్తో చర్చల్లో పురోగతి ఉందంటూ కూడా ఇప్పటికే ట్రంప్ కూడా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. అణ్వాయుధాలు తయారు చేయబోమని ఇరాన్ అంగీకరించింది. ఇకపై ఎటువంటి అణు ఆయుధాలు కూడా తయారు చేయమంటూ కూడా ఇరాన్ అంగీకరించిందంటూ కూడా ఇప్పటికే ట్రంప్ కూడా చెప్పుకొచ్చారు. అయితే టెహ్రాన్లోని కొత్త నేతలతో పాలనలో మార్పులు వస్తాయని కూడా ప్రకటించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను పూర్తిగా ఇరాన్ కొట్టిపారేసింది. టెహరాన్లోని కొత్త నేతలు వస్తారు, ఆ నేతల పాలనలో పూర్తిగా మార్పులు కూడా వస్తాయంటూ కూడా ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక దీనితో పాటు ఇరాన్ ఎటువంటి అణ్వాయుధాలు కూడా తయారు చేయనంటూ కూడా మాటిచ్చిందంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ఈ మాటలన్నీ కూడా వాస్తవం కాదు అంటూ కూడా ఇరాన్ కొట్టిపారేసింది. ప్రజెంట్ వరుస దాడులతో ఇరాన్ ఇజ్రాయెల్ పై మరొకసారి మూడో రోజు దాడి చేసింది. అక్కడున్న ధ్వంసాలపై కూడా క్లస్టర్ మిసైళ్లతో దాడి చేసింది. ఆ ధ్వంసాలన్నీ కూడా పూర్తిగా నేల కొరిగిన విజువల్స్, కార్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ఆ మిసైల్ దాడికి కార్లన్నీ కూడా బోల్తాపడిన విజువల్స్ ని కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. అయితే ప్రాణ నష్టం ఏదీ లేదు అంటూ కూడా ఇప్పుడు అధికారులు ధృవీకరించారు. అయితే మరొకసారి ఇరాన్ పై కూడా ఇజ్రాయెల్ క్షిపణులు దాడి చేసింది. అక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదంటూ కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇక ఇరాన్ లోని బుషెహర్ అణు కేంద్రంపై కూడా క్షిపణి దాడి జరిగింది. ఈ దాడిలో కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటూ కూడా చెప్తున్నారు. ఇక దీంతో పాటు ఇరాన్ ఎటువంటి అణ్వాయుధాలు కూడా తయారు చేయబోమని మాటిచ్చిందంటూ కూడా ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలానే టెహ్రాన్ లో కొత్త నేతలు వస్తున్నారు, కొత్త నేతల పాలనలో మొత్తం కూడా మార్పులు వస్తాయంటూ కూడా ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటనలో ఈ వాటిలో ఎటువంటి వాస్తవం లేదంటూ కూడా ఇరాన్ ప్రభుత్వం చెప్పింది. అయితే ట్రంప్ వ్యాఖ్యల్ని పూర్తిగా కూడా ఇరాన్ ప్రభుత్వం కొట్టిపారేసింది. వరుస దాడులతో ప్రతిరోజు ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా దాడులతో మొత్తం అక్కడున్న దేశాలన్నీ కూడా అట్టుడుగుతున్నాయి. ప్రజెంట్ ఇరాన్ ఇజ్రాయెల్ పై మరొకసారి విరుచుకుపడింది. మూడో రోజు యుద్ధాన్ని కొనసాగిస్తుంది. ప్రెసెంట్ అక్కడ క్లస్టర్ మిసైల్ బాంబులతో కూడా విరుచుకుపడుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. రైట్ శివ, మరొకసారి ఇరాన్ ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతున్నట్లు కూడా చూస్తున్నాం. అయితే మూడో రోజు మరొకసారి క్లస్టర్ మిసైల్తో దాడి చేస్తుంది. ప్రెసెంట్ అక్కడ ఏం జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి శివ? వరుస దాడులతో ఇరాన్ రెచ్చిపోతుంది. దాడిలో భాగంగా ఇజ్రాయెల్ పై వరుసగా మూడో రోజు కూడా ఈ దాడులు కొనసాగిస్తుంది. క్లస్టర్ మిసైల్తో ఇజ్రాయెల్ నగరాలపై అటాక్ చేస్తుంది. ఇక ఈ ఇరాన్ దాడి వల్ల ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు ఇరాన్ బుషర్ అణు కేంద్రంపై క్షిపణి దాడి కూడా జరిగింది. దానిలో భాగంగా ఇటు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇరాన్ తో చర్చలో పురోగతి ఉందనేది ట్రంప్ అయితే ఒక క్లారిటీ ఇస్తున్నప్పటికీ కూడా అణ్వాయుధాలు తయారు చేయబోమని ఇరాన్ అంగీకరించిందంటూ కూడా ట్రంప్ మరోసారి ప్రకటన చేశారు. టెహ్రాన్ లో కొత్త నేతలతో పాలనలో మార్పులు వస్తాయంటూ కూడా ట్రంప్ ప్రకటించారు. అంటే ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ కొట్టిపారేసింది. అంటే ట్రంప్ సొంతగా తనకు తాను స్వయం ప్రకటిత అభిప్రాయాలను సొంత నిర్ణయాలు తీసుకుని ప్రకటనలు చేస్తున్నారు తప్ప ఎటువంటి సంప్రదింపులు మాతో జరపలేదు, ఇద్దరం కలిసి మాతో ఏ ఒక్కరు కూడా మాతో మాట్లాడలేదు అనేది ప్రధానంగా ఈ ఇరాన్ సంబంధించిన కీలక నేతలు అయితే చెప్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం 2 రోజుల క్రితం తాత్కాలికంగా యుద్ధానికి విరామం ప్రకటించాము, 5 రోజుల పాటు ఎటువంటి మిలిటరీ స్ట్రైక్స్ ఉండవు అని ట్రంప్ ప్రకటించారు. కానీ దానికి ప్రతిస్పందనగా ఇరాన్ మాకు ఎటువంటి ఫోన్ కాల్స్ రాలేదు, ఎవరు మాతో సంప్రదించలేదు అనేది ఇరాన్ కొట్టిపారేసింది. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన కొద్ది గంటల్లోనే ఈ అమెరికాకు సంబంధించిన రిఫైనరీ ఆయిల్ ఫ్యాక్టరీ పైన అక్కడ ఏదైతే ఉందో దానిపైన దాడి చేసిన నేపథ్యంలో అంటే దాడి ఇరాన్ చేసింది అనేది కూడా తెలుస్తుంది. అక్కడ వేడి వల్ల రిఫైనరీ ఆయిల్ కి సంబంధించి స్టోరేజ్ ఉండే ఫ్యాక్టరీ మీద బ్లాస్ట్ జరిగింది అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. దానివల్ల చాలా వరకు అమెరికా కూడా నష్టం వాటిల్లింది. కానీ ఇప్పుడు ట్రంప్ సొంతగా తన అభిప్రాయాలను
వెల్లడిస్తున్నారు తప్ప దానికి ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదు. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఎటువంటి అభిప్రాయాలతో కలిసి రావడం లేదనేది కూడా ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పుడు మళ్ళా ఇరాన్ తో చర్చల్లో పురోగతి లభించింది అనేది ట్రంప్ చెప్తున్నారు. అణ్వాయుధాలు తయారు చేయబోమని కూడా మాట ఇచ్చారనేది ప్రధానంగా ట్రంప్ చెప్తున్నారు. కానీ ఇటు ఇరాన్ మాత్రం ట్రంప్ చేసే వ్యాఖ్యలన్నింటినీ కూడా కొట్టిపారేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ట్రంప్ మొదటి నుంచి కూడా అది ఇతర దేశాల పట్ల కూడా తాను అనుకున్న నిర్ణయాన్ని ఎదురు దేశాల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అంగీకరించారు, వారితో మాట్లాడని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అవన్నీ కూడా గతంలో తను చేసిన ట్వీట్స్ కానీ తను మీడియాతో మాట్లాడిన వీడియోస్ కానీ బయటకు వస్తున్న నేపథ్యంలో అదంతా కూడా అబద్ధం అనేది కూడా ప్రధానంగా అర్థమవుతుంది. అంటే ఎదుటి వారు ఏమీ రిప్లై ఇవ్వకపోయినప్పటికీ కూడా, వారు మాట్లాడకపోయినప్పటికీ కూడా ట్రంప్ మాట్లాడాను అంతా బాగానే ఉంది, ఇప్పుడు యుద్ధం ఆగిపోతుంది, 5 రోజులు విరామం ప్రకటించారంటూ చెప్తున్నారు. మరోవైపు ఇప్పుడు అణ్వాయుధాలు తయారు చేయబోమని వారు చెప్తున్నారు. ఇక చర్చలు జరుగుతున్నాయి, పురోగతి లభిస్తోంది, యుద్ధం ఆగిపోతుంది అనేది కూడా మరొకసారి ట్రంప్ క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ట్రంప్ వ్యాఖ్యలను మాత్రం ఇరాన్ కొట్టిపారేస్తోంది. దానికి ప్రతిగా ఇరాన్ యొక్క దాడులతో ఇజ్రాయెల్ అమెరికా మీద విరుచుకుపడుతోంది. ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా యుద్ధాన్ని కొనసాగిస్తామనే ఉద్దేశంతో ఈ తాజా పరిణామాలను బట్టి ఇటు ఇరాన్ దాడులు చేస్తున్నది. ఇటు మరోవైపు ఇటు కువైట్ లోని ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ట్యాంకర్ పై కూడా, ఆయిల్ ట్యాంకర్ పై కూడా దాడి చేసినట్టు తెలుస్తోంది. ఇలా ప్రతి సందర్భంలో కూడా పశ్చిమాసియా దేశాల్లో ఇటు అమెరికాకు సంబంధించిన ఏ ఒక్క ఆర్థిక మూలాలు ఉన్నా వాటిపైన దాడి చేసేందుకు వెనకాడబోమని కూడా ఇరాన్ చెబుతోంది. కానీ ఇటు అమెరికా అధ్యక్షుడు మాత్రం చర్చలు జరుగుతున్నాయి, చర్చలకు అంగీకరిస్తున్నారు, యుద్ధం త్వరలోనే ఆగిపోతుంది, అణ్వాయుధాలు వారు తయారు చేయమని మాట ఇచ్చారు కాబట్టి త్వరలోనే అక్కడ టెహరాన్ లో కొత్త నేతలతో పాలనలో కూడా మార్పులు వస్తాయి. అంటే ఇప్పుడు ఏదైతే ఖమేనీ కుటుంబం ఇరాన్ రాజ్యం వెళుతుందో ఖమేనీ కుటుంబం కానీ, మరోవైపు ఇప్పుడున్న మసూద్ పెజెష్కియన్ అధ్యక్షుడు, ఇరాన్ అధ్యక్షుడు కానీ ఎవరు కూడా ఇప్పుడు కొత్తగా ఏర్పడబోయే నాయకత్వంలో ఉండరు. కొత్త నాయకత్వం ఏర్పడుతుంది, వారికి మేము సహకరిస్తాము, ఇరాన్ అభివృద్ధికి సహకరిస్తాము, ఇప్పుడు ఏదైతే యుద్ధం వల్ల నష్టపోయిన, ఆర్థికంగా నష్టపోయిన ఏదైతే నష్టం ఉందో అదంతా కూడా మేము హెల్ప్ చేస్తామనేది కూడా ట్రంప్ చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆ పదవి నుంచి తప్పుకునేందుకు కానీ ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టిన షరతులకు అంగీకరించేందుకు ఎక్కడ కూడా ఇరాన్ కు ప్రస్తుత అధినేతలు ఎవరెత్తున్నారు, ఇరాన్ సుప్రీమో ముజాతబ్ ఖమేనీ కానీ, ఇటు మసౌద్ పెజెష్కియన్ కానీ ఎవరు కూడా అంగీకరించడం లేదు. కానీ ట్రంప్ తనకు తానే ప్రకటనలు చేసుకుంటున్నారు తప్ప ఎవరు కూడా ట్రంప్ చెప్పే ప్రకటనలకు కానీ ఆ షరతులకు కానీ ఎవరు కూడా ఈ ప్రతిస్పందించే ప్రయత్నం చేయడం లేదు, అంటే అంగీకరించడం లేదు. ఎవరు కూడా ఇది జరిగింది నిజంగానే మాతో మాట్లాడారు అనేది ఎవరు చెప్పడం లేదు. ఆయన చేసే ప్రతి పనిని కూడా ఇటు ఇరాన్ ఖండిస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా మాతో మాట్లాడలేదు అనేది ఇరాన్ చెప్తున్న నేపథ్యంలో ప్రజెంట్ చూసుకుంటే ఈ దాడులు ప్రతిదాడులు అయితే కొనసాగుతున్నాయి. కానీ ఈ హర్మోజ్ జలసంధి వద్ద మాత్రం ఈ ఇజ్రాయెల్ కు సంబంధించి, అమెరికాకు సంబంధించిన నౌకలకు మాత్రం ఎటువంటి అనుమతి ఇవ్వము అనేది ఇరాన్ చెబుతోంది. ఇతర దేశాలకు సంబంధించిన నౌకలు ఏవైతున్నాయి వాటికి పర్మిషన్ ఇస్తామంటూ చెప్తూ ఉన్నారు. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఇక ట్రంప్ మాత్రం తనకు తాను నిర్ణయాలు తీసుకుని ప్రకటనలు చేస్తున్నారు తప్ప మా నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదనేది ప్రధానంగా ఇరాన్ చెబుతూ ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఎస్, వరుస దాడులతో కూడా ఇరాన్ మరొకసారి రెచ్చిపోతుంది. మూడోసారి ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేస్తుంది. అయితే దాడులు ప్రతిదాడులు ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఆల్రెడీ ఇరాన్ మరొకసారి ఇజ్రాయెల్ పై 3వ రోజు దాడి కొనసాగిస్తుంది. ఇక ఈ దాడిలో భాగంగా ఇప్పటికే పూర్తిగా అక్కడ ఉన్న ఇల్లు అన్ని కూడా ధ్వంసమైనట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇటు ఇరాన్ పై కూడా ఇజ్రాయెల్ మరొకసారి క్షిపణులు దాడి చేస్తుంది. ఇటు ఇజ్రాయెల్ పై ఇరాన్ క్లస్టర్ మిసైల్తో దాడి చేస్తుంది. ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదంటూ కూడా చెప్తున్నారు. అయితే ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో మాట్లాడడం, ఇక మీదట ఎటువంటి యుద్ధం ఉండదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మొత్తం టెహరాన్ కి సంబంధించి నేతలందరూ కూడా మారిపోతున్నారు, కొత్త పరిపాలన వస్తుందంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. వీటన్నిటిని కూడా పూర్తిగా ఇరాన్ కొట్టిపారేస్తుంది. ఆయన ఎటువంటి సంప్రదింపులు జరగలేదు, ఇవన్నీ కూడా అవాస్తవాలంటూ కూడా ఇరాన్ చెప్పుకొస్తుంది.
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు చెస్ గేమ్ లా మారాయి. అమెరికా ఇజ్రాయెల్ సైనిక శక్తికి ఏమాత్రం తలవంచకుండా ఇరాన్ గట్టిగా పోరాడుతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. యుద్ధం మీరు మొదలుపెట్టినా ముగింపు మా చేతుల్లోనే ఉంటుందని ఇరాన్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మొత్తం వార్ వ్యవహారంలో ప్రెసిడెంట్ ట్రంప్ వైఖరి అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇరాన్ విషయంలో ఎప్పుడూ కఠినంగా ఉండే ట్రంప్ ఇప్పుడు యుద్ధం బాధ్యతను తీసుకునేందుకు వెనకాడుతున్నారు. ఇరాన్ పై యుద్ధానికి సంబంధించి ట్రంప్ చేస్తున్న రకరకాల ప్రకటనలు గందరగోళానికి దారితీస్తున్నాయి. యుద్ధం విషయంలో తనపై వస్తున్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు పక్కవారిపై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ పై దాడి చేయమని ముందుగా యుద్ధ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్ పై మిలిటరీ యాక్షన్ కి ముందు కొందరు అధికారులతో చర్చలు జరిపానన్నారు. ఇరాన్ పై దాడికి ముందుగా పీట్ హెగ్సెత్ మద్దతు తెలిపారన్నారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండొద్దు కాబట్టి మనం దాడి చేద్దామని ఆయన అన్నారని చెప్తున్నారు. ట్రంప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇరాన్తో యుద్ధంపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా ఆసక్తిగా లేరని ట్రంప్ స్పష్టం చేశారు. అంతేకాదు తమ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలన్నింటినీ టార్గెట్ చేయటం తమను ఆశ్చర్యపరిచిందన్నారు. దీని గురించి తాము ఆలోచించలేదని తెలిపారు. మరోవైపు హర్ముజ్ జలసంధి కూడా అమెరికా గొంతుపై కత్తిలా మారింది. ఈ మొత్తం యుద్ధంలో ఇదే కీలక బిందువుగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సప్లై అయ్యే చమురులు దాదాపు 20% హర్ముజ్ గుండానే వెళుతోంది. ఇరాన్ ఈ జలసంధిలో నౌకలను ముందుకు కదలనివ్వకపోతే ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా తన నౌకాదళంతో ఈ జలసంధిని పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకోలేకపోయింది. హర్ముజ్ దగ్గర ఇరాన్ దాడులు అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇరాన్ పై ఎన్ని మిసైల్ దాడులు చేసినా, ఎన్ని ఆంక్షలు విధించినా ఆ దేశం లొంగకపోవటానికి ప్రధాన కారణం వారి డెప్త్ ఆఫ్ రెసిస్టెన్స్. లెబనాన్, యెమెన్, ఇరాక్ లాంటి దేశాల్లో ఇరాన్ మద్దతున్న గ్రూపులు అమెరికా స్థావరాలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఎన్ని దాడులు జరిగినా దెబ్బతినని రీతిలో ఇరాన్ తన మిసైల్ వ్యవస్థలని భూగర్భంలో భద్రపరుచుకుంది. తమను తాము బాధితులుగా కాకుండా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి ముగింపు పలికే శక్తిగా ఇరాన్ ప్రొజెక్ట్ చేసుకుంటోంది. దాంతో యుద్ధంపై ప్రపంచం ఆలోచనలు మారుతున్నాయి. సాధారణంగా ఏదైనా అంతర్జాతీయ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవటానికి ట్రంప్ ముందుంటారు. కానీ ఇరాన్ విషయంలో ముందడుగు ఏంటన్నది తెలియకుండా గందరగోళంలో పడిపోయారు. సైనిక చర్య చేపట్టి వారంలోపే ఇరాన్ ని దారికి తెచ్చుకోవచ్చని ట్రంప్ భావించారు. కానీ వార్ గ్రౌండ్ లో సౌండ్ మరోలా ఉంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే చమురు ధరలు కంట్రోల్ తప్పుతాయి. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థని కూడా దెబ్బతీస్తుంది. యుద్ధం వల్ల కలిగే నష్టానికి తనే కారణమనే ముద్రపడటం ట్రంప్ కు ఇష్టం లేదు. అందుకోసమే నెమ్మదిగా చర్చల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా అమెరికాను ఎరకాటంలో పెట్టేలా చర్చల్లో కీలక ప్రతిపాదనలు ముందుంచే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఏదేవైనా యుద్ధం ఎప్పుడూ పరిష్కారం చూపదు. కేవలం వినాశనాన్ని, విధ్వంసాన్ని మాత్రమే మిగిలిస్తుందని మరోసారి రుజువైంది. అమెరికా అంతర్గత రాజకీయ సమీకరణాలన్నీ ఇప్పుడు లెక్క తప్పాయి. ఇప్పుడు అందరి అటెన్షన్ అమెరికా, ఇరాన్ మధ్య సాగే చర్చల మీదకే మళ్లుతోంది.